వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవాన్స్ కిచెన్ అండ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు మన ఛానల్లో వచ్చేసి నా స్టైల్లో బీన్స్ ఫ్రై ఎలా చేయాలో సింపుల్గా చెప్పేస్తాను, చూసి చేసేసుకోండి. మరి దానికోసం నీట్గా కడుక్కున్న బీన్స్ని ఇలా చిన్న చిన్న ముక్కల్లో అయితే కట్ చేసి పెట్టుకోవాలండి. ఇలా అన్ని ముక్కలు కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాక మనం ఫ్రై కోసం అయితే స్టవ్ వెలిగించి కడాయి అయితే పెట్టుకోవాలి. కడాయి కొంచెం హీట్ అయ్యాక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఆయిల్ కూడా హీట్ అయ్యింది. ఇప్పుడే 6 వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాను నేను. మీకు నచ్చితే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. అలాగే వేరుశనగపప్పు, కరివేపాకు, పచ్చిశనగపప్పు, మినపప్పు కూడా వేసుకున్నాను. అలాగే ఎండుమిర్చి, జీలకర్ర కూడా వేసుకుని బాగా ఫ్రై చేసేసుకోవాలి. తాలింపు అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న బీన్స్ ముక్కలను కూడా వేసేసుకుని బాగా కలుపుకోవాలండి. ఇలా కలిపాక ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టేసి మగ్గనివ్వాలి. చూసారు కదా, ఈ విధంగా అయితే మగ్గనియండి. ఇప్పుడే మనం కొంచెం పసుపు అలాగే సాల్ట్ కూడా యాడ్ చేసేద్దాం. ఇప్పుడైతే బాగా కలుపుకోవాలండి. పసుపు సాల్ట్ అయితే బాగా కలిసేలా ముక్కలకి కలుపుకున్నాక ఒక 10 నిమిషాల పాటు మగ్గనివ్వడానికి మూత అయితే పెట్టేసేయాలండి. సిమ్లో పెట్టుకోండి. ఈ ప్రాసెస్ అయితే సిమ్లో చేసుకుంటేనే ఫ్రై అయితే బాగా వస్తుంది. చూసారు కదా, బీన్స్ ముక్క కూడా ఉడికిపోయింది. ఇప్పుడైతే నేనైతే వేయించి చల్లారి పెట్టుకుని పొడి చేసుకున్నానండి. నువ్వులను అయితే ఆ పొడి అయితే వేసుకున్నాను. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఫ్రై దగ్గరకు వచ్చేసింది కదండి. ఇప్పుడు మనం కొంచెం కారం యాడ్ చేద్దాం. అంతేనండి, ముందుగా కారం యాడ్ చేస్తే మాడిపోతుందని ఇప్పుడు యాడ్ చేశాను. ఫ్రై అయితే రెడీ అయిపోయింది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.